యేసు ప్రభుని నమ్ముకుంటే ఎందుకు యేసు ప్రభుని నమ్ముకున్నాను క్వశ్చన్ చేస్తున్నారు. అన్ని వదిలేసి బైబిల్ పట్టుకొని రోడ్డు మీద నడుస్తూ ఉంటే ఎందుకు నువ్వు దేవుణ్ణి నమ్ముకున్నాను అడుగుతున్నారు. అంతేగాని ఉద్యోగాలు లేక ఆడపిల్లని ఏడిపించే వారిని ఎందుకు రాను ఏడిపిస్తున్నావు అని ఎవరు అడగరు. సమాజంలో తాగుబోతోడు భార్యను కొడతా ఉంటే ఎవరు ఆపడగరు, ఎందుకు కొడుతున్నావు అని. సమాజంలో ఇలాంటి వారిని ఎవ్వరూ పట్టించుకోరు. గాని బ్రతుకుని మార్చుకుని మంచిగా బ్రతకాలని బైబిల్ పట్టుకున్నావని మాత్రమే అడుగుతారు. యేసు ప్రభుని ఎందుకు నమ్ముకున్నావని. అయ్యా మీ ఇంట్లో అన్ని సమృద్ధిగా ఉన్నాయా అని ఎవరు అడగరు. అయ్యా మీ ఆరోగ్యం బాగుందా అని ఎవరు అడగరు. అయ్యా మీరు అప్పులు సమస్యలు ఉన్నారు కదా ఒక 50,000 ఇస్తానని ఎవరు అడగరు. గాని సడన్ గా మనం యేసు ప్రభుని నమ్ముకుంటే ఎప్పుడు పోయావు ఆ మతంలో అని అడుగుతారు, ఎప్పుడు వెళ్ళిపోయావు అందులో అని అడుగుతారు. నేను ఒక మాట చెప్తాను, యేసయ్యే గనక మా బ్రతుకుల్లోకి రాకపోతే సమాజానికి చీడపురుగ్గా ఉండే మేము, సమాజానికి అసహ్యంగా బ్రతికే మేము, సమాజానికి ఎందుకు పనికిరాని మమ్మల్ని మార్చగలిగిన ఏకైక దేవుడు